आदमी का लाशों से ये झंडा बनाया, ऐसा नॉर्मली नहीं बनाया ये। मुड़केंదుకు జెండా కావాలా పార్టీ అండా मेरे को झंडा होना क्यों ఇదే ఇష్టమా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చూసిందండి గైస్. అందరికి ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. రేపైతే రిపబ్లిక్ డే ఉంది కదా గైస్. అందరికి అంటే ఇట్లా మాల్ దగ్గరకు వచ్చినా త్రిబుల్ మాల్ కి ఒక చేతిలో ఏమో ఫ్లాగ్స్ ఉన్నాయి, ఇంకొక చేతిలో మనీ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ ని అడుగుదాం, ఫ్లాగ్ తీసుకుంటారా మనీ తీసుకుంటారా అని. నాతో సంతోష్ మామ కూడా వచ్చేసిండు. దారి గైస్ ఇప్పుడు అన్న వాళ్ళని అడుగుదాం. అన్న అంటే అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు ఒకవేళ ఫ్లాగ్ ఇంకా మనీ ఇస్తే ఏం తీసుకుంటారు? ఫ్లాగ్ ఇంకా మనీ తీసుకుంటే ఏం తీసుకుంటారు? ఫ్లాగే తీసుకుంటాం. ఎందుకని? ఎందుకంటే అది మన దేశ గౌరవం కాబట్టి. సో గైస్ ఇప్పుడైతే ఆడ అన్న వాళ్ళు అయితే ఉన్నారో అన్న వాళ్ళని తడుతున్నారు. అన్న వాళ్ళని అన్న హాయ్ అన్న, ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. ఒకవేళ మీకు మనీ ఇంకా ఫ్లాగ్ ఇస్తే ఏం తీసుకుంటారు? మనీ ఫ్లాగ్ రెండిట్లో ఏం తీసుకుంటారు? ఫ్లాగే తీసుకుంటాం. ఎందుకన్నా? ఇది మన జాతీయ జెండా. తీసుకో. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడైతే ఆడ సెక్యూరిటీ గార్డ్ అయితే ఉండగా ఆయన అయితే అడుగుదాం. సెక్యూరిటీ గార్డ్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా? ఇద్దరు ఉన్నారు కదా గైస్, ఇద్దరిని అడుగుదాం. అయితే మనీ అనుకుంటున్నా అన్న మధ్యలో వస్తున్నాడు. अंकुल हैप्पी रिपब्लिक डे. अंकुल आप फ्लैग और मनी देता तो क्या लेता अंकुल आप? तो हाँ, इसमें से क्या लेता है दोनों से? तिरंगा लेता। क्यों? तिरंगा मेरे भारत की शान है। थैंक यू अंकुल, थैंक यू सो मच. ఇప్పుడు ఈ అంకుల్ ని అడుగుదాం. अंकुल हिंदी. अंकुल आपको ये झंडा और ये मनी दिया तो आप क्या लेता? मैं तिरंगा लूंगा. क्यों? क्योंकि अपना देश का शान है वो. ओके अंकुल, थैंक यू. और कुछ बोल सकते हैं? ये अपना तिरंगा जो है ये कितना आदमी का लाशों से बना है. आर्मी वाले का उसको मालूम है. बहुत आदमी का लाशों से ये झंडा बनाया, ऐसा नॉर्मली नहीं बनाया ये. ముడికెందుకు జెండా కావాలా పార్టీ అండా इसके लिए. ఓకే థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అన్న హిందీ తెలుగు అన్న, ఒకవేళ ఈ జెండా ఇంకా ఈ మనీ సేమ్ తీసుకుంటాను నన్ను. ఎందుకన్నా? ఎందుకంటే మన దేశంలో ఉన్నాం, అందరికి గుర్తించుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా చెప్పండి అన్న. మన భారతదేశం థ్యాంక్ యూ. ఈ అంకుల్ వచ్చేసి మేము ఇట్లా పోతుంటే జెండా అడిగిండు. అండ్ ఇప్పుడు అంకుల్ అడుగుదాం. अंकुल ये झंडा और ये पैसा दे तो आप क्या लेते अंकुल? मेरे को झंडा होना. अंकुल झंडा हमारा देश के है. और कुछ बोले अंकुल इस पे? क्या बोलना? क्या है तो भी बोल. क्या बोलना? मैं तो इंडिया हूँ, इंडिया वाला हूँ. थैंक यू अंकुल, थैंक यू सो मच. సో గైస్ నేనైతే షాక్, అసలు ఓవర్ తీసుకుంటాను అనుకున్నా. ఆయన అయితే పిలిచి బాయ్ తోడ వద్దైతే అని అన్నాడు గైస్. ఎప్పుడైతే తాగుతున్నాం ఆడ ఒక ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు అక్క వాళ్ళు గుంపులు ఉన్నారు. ఆడైపు నిజం నిజం మరి ఇటానా సిస్టర్ 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 చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు ఇది ఈ ఫ్లాగ్ ఇంకా ఈ మనీ సేవ్ తీసుకుంటారు?
ఈ ఫ్లాగ్ ఇంకా ఈ మనీ తీసుకుంటే అంటే మనీ ఇస్తే ఏం తీసుకొస్తారు? ఫ్లాగ్ ఎందుకు ఎందుకు అక్క? ఓకే థ్యాంక్ యూ అక్క. అక్క అక్క హ్యాపీ రిపబ్లిక్ డే అక్క. ఒకవేళ మీకు ఈ ఫ్లాగ్ ఇంకా ఈ మనీ ఇస్తే ఏం తీసుకుంటారు అక్క మీరు? तेरी मिट्टी में मिल जावा गुल बन के సో గైస్ ఇక్కడైతే ఒక అంకుల్ ఉండు, అన్నకైతే అంకుల్ ఎంత అడుగుదాం. अंकल हैप्पी रिपब्लिक डे अंकल. फर्स्ट ऑफ ऑल आपको ए फ्लैग और ए मनी दिया तो आप क्या लेते अंकल? क्या बोले? ए फ्लैग और ए मनी दिया तो आप क्या लेते अंकल? फ्लैग लेते हैं। क्यों अंकल? फ्लैग है ना 26 जनवरी है ना कल, इसलिए लेंगे। कितना? कितना नहीं अंकल? पैसे नहीं? नहीं नहीं ओके थैंक यू। ఓకే. సో గైస్ ఇంకొక అంకుల్ అయితే ఉండు. अंकल आपको ए फ्लैग और ए मनी दिया तो क्या लेते अंकल? मेरे को झंडा होना, क्यों अंकल? देश का झंडा है। हाँ? देश का। थैंक यू. సో గైస్ ఈడ ఒక ఆంటీ వాళ్ళు తెస్తారు. ఆంటీ అంటే ఒకవేళ మీరు ఫ్లాగ్ ఇంకా ఈ ఫ్లాగ్ ఇంకా ఈ మనీ తీసుకుంటే ఏం తీసుకుంటారు అంటే? ఫ్లాగేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడైతే ఒక చిన్న పాపలు అయితే ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాం. పాప ఒకవేళ మీరు ఈ మనీ ఇంకా ఈ జెండా ఇస్తే మీరు ఏం తీసుకుంటారు? జెండా ఎందుకు? ఇదే ఇష్టం నాకు. ఇదే ఇష్టమా? సో గైస్ ఇప్పుడైతే అక్కడ నుంచి అడుగుతాం. వీడైతే అడుగుదాం. అక్క 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 ఒకవేళ మీకు ఈ జెండా ఇంకా ఇప్పుడు మనీ సేమ్ తీసుకుంటారు అక్క? ఎందుకు అక్క? ఎందుకు అక్క? తీసుకున్నా తీసుకోక ఓకే छोटा डांसर है डांसर ओके थैंक यू అక్క ఒకవేళ మీకు ఈ ఫ్లాగ్ ఇంకా మళ్ళీ సేమ్ ఫ్లాగ్ కానీ ఎందుకు నేషన్ ఫస్ట్, నెక్స్ట్ మనీ. థ్యాంక్ యూ సో మచ్. ये झंडा और मनी दे तो आप क्या लेते हैं? क्यों सिस्टर? क्यों? You बोले तो I love my India. थैंक यू थैंक यू. సో గైస్ ఈరోజు ఒక అన్న వాళ్ళతో అన్న అన్న ఒకవేళ మీరు ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే ఒకవేళ ఈ జెండా ఇంకా మీ ఈ మనీ ఇస్తే మీరు ఏం తీసుకుంటారు అన్న? అన్న ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే మీరు ఏం తీసుకుంటారు అన్న? జెండా ఎందుకన్నా? దేశభక్తి. మీరు దేశం కోసం తిరుగుతుంది, నేను దేశం కోసం. అంటే మీరేం తీసుకుంటారా? బ్యాగే తీసుకుంటా బేటా. థ్యాంక్స్ అన్నా ఒక ఫ్యూ మినిట్స్. ఒకవేళ ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే ఏం తీసుకుంటారు? సారీ బ్రదర్, ఐ డోంట్ నో తెలుగు. बोल के हिंदी. आपको ये झंडा और ये मनी दिया तो आप क्या लेते हैं? झंडा ही लेंगे, क्योंकि ये ही सम्मान है इससे ज्यादा भाई. थैंक यू. अंकल 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 इंडिया తెలుగురా అంకుల్ ఒకవేళ మీకు ఈ జెండా ఇంకా ఈ మనీ సేమ్ తీసుకుంటారు అంకుల్? మనీ రెండు ఇస్తావా? చాయిస్. అంటే ఈ రెండిట్లా జెండా కావాలా లేదంటే మనీ కావాలా?
జెండానే కావాలి, ఎందుకంటే ఎందుకంటే మన జాతీయ జెండా కదా. థ్యాంక్ యూ. ఆంటీ అంటే అంటే ఒకవేళ మీకు ఈ జెండా ఇంకా మనీ ఇస్తే ఏం తీసుకుంటారు? చాయిస్ అంటే పైసలు కాదంటే అంటే ఈ రెండిట్లో మీరు ఏది తీసుకుంటారు మీరు తీసుకోవాలంటే? మీకంటే అంటే ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే మీరు ఏది తీసుకుంటారు అంటే ఈ రెండు చాయిస్లా, ఈ రెండిట్లా మీ ఇష్టం, మీకు ఈ రెండిట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏదంటే జెండా తీసుకోవాలి. తీసుకున్నాను, జెండా తీసుకున్నాను. అంటే దేశభక్తి గురించి మీరు చెప్పండి. దేశభక్తి నాకు అలాంటి అంటే మీరు ఈ జెండా ఎందుకు తీసుకున్నారు చెప్పండి. మనీ కాకుండా జెండా ఎందుకు జెండా ఎందుకు తీసుకున్నారంటే ఏదో ఇంకా మనకి కాంగ్రెసే కదా అది, కాంగ్రెసే కదా అది. ఏదో మనం మంచిది ఏదో తీసుకుందామని తీసుకున్నాను అంతే. ఓకే అండి, అంతే మాట్లాడితే తీసుకున్నాం. సో గైస్ ఇగో ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే మీరు ఏది తీసుకుంటారు? ఈ రెండింటిలో జెండానే తీసుకుంటాను. ఎందుకండి మనీ ఇప్పుడు కాకపోతే రేపు సంపాదించుకుంటాం, ఇదే కదా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ. తాత ఈ జెండా ఇంకా ఈ మన్నిట్లా ఈ రెండు ఏం తీసుకుంటారు? జెండానే. పైసలు మాకేందుకు బాబు, నీ పైసలు మాకు మంచిది ఉంది తాత. మాకు ఇదే కావాలి తాత. అంత ఆపద ఉండదు మనిషికి, నువ్వు అడిగింది నాకు ఎరకే. జెండా ఉండాలి మా కాడ పెట్టుకుంటాం ఇంటికాడ. పైసలు ఎప్పటికి పోతాయి మీరు అడుక్కునే వాళ్ళు అంతే, నాకు సంద అడుక్కున్నారుగా. నీ పైసలు ఏమన్నా ఇస్తావు ఇచ్చేది ఎందుకు? నేను వడిగా తీసుకున్నాను అంతే బాబు. అది ఎప్పటికి ఉంటుంది కాపాడుకుంటే. నువ్వు ఆపద కొద్ది ఇది ఇవ్వమంటా అనుకున్నావు, అట్లా మనకొద్దు. ఓకే తాత. ఓకే నమస్తే. సో గైస్ అయితే ఒక అన్న వాళ్ళు అయితే ఉన్నారు, అన్న వాళ్ళని అయితే అడుగుదాం కదా. ఇది అన్న ఇండియా తెలుగు అన్న? इंडिया तेलुगु हिंदी 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 भाई इस दोनों में मनी और झंडा दे तो आप क्या लेते? झंडा 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 कई को इंडिया से प्यार करते हैं और रीजन क्या चाहिए बस इतना ही ओ वतना वे मेरे वतना वे तेरा में रीजन चाहिए. आप झंडा ही आंटी आंटी ఒకవేళ ఈ జెండా ఇంకా ఈ మనీ ఇస్తే మీరు ఏది తీసుకుంటారు? నేను జెండానే తీసుకుంటా. జెండానేనా? మీరు జెండానే కదా? థ్యాంక్ యూ. సో గైస్ అయితే తినడం అయితే బిజీ ఉన్నారు. ఆ పాప అడుగుదాం. एक्सक्यूज मी सिस्टर, ये दोनों में से क्या लेता है, झंडा और मनी लेता? पूछ सकते हैं? ఈ రెండిట్లో నుంచి ఏది తీసుకుంటాం? జెండానా చాక్లెట్? థ్యాంక్ యూ. చాక్లెట్స్ వద్దా? అక్క వాళ్ళు ఎంకిల్ అక్క వాళ్ళు వస్తారు, అక్క వాళ్ళని అడుగుదాం. అన్న అన్న ఒకవేళ మీకు ఈ జెండా ఇంకా ఈ మనీ సేవ్ చేసుకుంటారు ఎందుకన్నా? సో గాయ్స్ ఇప్పుడైతే మేమైతే వీడియో ఎండ్ చేస్తున్నాం. పైసలు ఎట్లా ఇచ్చినామో అట్లే ఉండే, అంటే అందరూ ఇండియాలో మొత్తం అందరు దేశభక్తులు ఉన్నారు. ఎవరు చూడరు పైసలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఇప్పుడైతే జెండాలు అయితే ఇంకొక కార్టూన్ అయితే వేసుకున్నాం జెండాలు అయితే. సరే గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.